ఈ ఇయర్ కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నా. అదే నా న్యూ ఇయర్ రెజల్యూషన్. సరే మరి నేను వెళ్తా. బిల్లు ఎవడు కడతాడు? నువ్వు కట్టు. లేలే నువ్వే కట్టు. రవణ కడతాడు. ముందే చెప్పాలి కదరా. వ్యాలెట్ తీసుకోవడం మర్చిపోయాను. సర్లే నేనే కడతా. నువ్వెక్కడికి రా? జిమ్కి. జిమ్కా? ఈ ఇయర్ జిమ్కి వెళ్ళి బాడీ తగ్గించి మజిల్ పెంచాలనుకుంటున్నా. ఎందుకురా అంత సడన్ గా? అది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇంతకు ఏ జిమ్? కండల కాంతారావు అని మా సందులో సూపర్ ఉంటది. అవునా? నేను కూడా జాయిన్ అవ్వాలరా. నువ్వెందుకురా? నా న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా అదేరా, పొట్ట తగ్గించాలి. నీకు న్యూ ఇయర్ రెజల్యూషనా? నీకు న్యూ ఇయర్ రెజల్యూషనా? ఏ పెట్టుకోకూడదా? పెళ్ళై తండ్రి కూడా అయ్యో నీకు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎందుకన్నా? ఇన్ఫాక్ట్ పేరెంట్స్కే ఉండాలిరా న్యూ ఇయర్ రెజల్యూషన్. న్యూ ఇయర్ ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ప్లానింగ్ ఉండాలని. అన్నా ఫోన్ ఏంటి అలా పగిలింది? ఓ ఇదా, నిన్న సినిమాలో హీరో విలన్ ఇసిరేసాడంట, మా వాడు ఫోన్ ఇసిరేసాడు. వామ్మో. ఇంతకీ తమకేం రెజల్యూషన్స్ ఉన్నాయో? స్టే అవే ఫ్రమ్ ఫ్రెండ్స్. రెజల్యూషన్స్ చెప్పకూడదురా, చేసి చూపించాలి. సర్లే వస్తా, మా కొడుకుని స్కూల్ నుంచి తీసుకురావాలి. అబ్బా పట్టట్లేదేంటి? ఇది కూడా టైట్ అయిపోయిందా? చా, అంటే సెల్ఫ్ కేర్. ఈరోజు షాపింగ్కి వెళ్ళి లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్నీ ఉండి అన్నీ కొనేసుకుంటా. డాడీ చూడు. బటన్ పెట్టుకోవడం రాదారా నీకు? నీకు రాదా? ఇది వేర్రా. ఆగు, ఏమైందిరా? టైట్ అయిపోయింది డాడీ. నీకున్నా? నాకు కొత్త డ్రెస్ కావాలా? ఏం చేద్దాం? సరే పదరా షాపింగ్కి వెళ్దాం. The manufacturing procedure is following the specifications and concrete mixtures, concrete additives and superplasticities types as follows. Water reducing and mixture. అయినా నా చిట్టలు ఇంత పొద్దున్న లేపింది ఎవరు? లేపొద్దనే కదా రెజల్యూషన్ తీసుకుంది. మమ్మీ నీ అనొద్దు డాడీ, రేపటి నుంచి నేను లేపను అని చెప్పడానికే ఇవాళ లేపిందంట. ఓ వాటర్ రెడ్యూసింగ్ అండ్ మిక్సర్స్. నటించకు. నువ్వెంత చదివినా నీకు వచ్చేది బార్డర్ మార్కులే. అందుకే ఈ రోజు నుంచి నిన్ను చదువు చదువు అని ఫోర్స్ చేయను. ఇది నా రెజల్యూషన్. నీకు చదవాలనిపించింది అనుకో చదువుకో. ఒకవేళ చదవాలనిపించలేదు అనుకో, ఈ పుస్తకాన్ని డంబెల్లా వాడుకుంటావు, లేదా పేపర్లు చింపి పడవలు చేసి నీళ్ళలో వదులుతావు, రాకెట్లు చేసి గాల్లో వదులుకుంటావు. అంతా నీ ఇష్టం తల్లి. డ్రాప్ పడింది చూడండి రా. అమ్మా ఇదిగో తీసుకో. అమ్మా ఇది నిజమేనా? నువ్వు నాకు టీ ఇచ్చావా? టీయా? అసలు టీ తాగనిచ్చేదానివే కాదు, అలాంటి నువ్వు నాకు టీ ఇచ్చావేంటి? ఇది నా సెకండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇక నుంచి నీకు పాలు తాగమని ఫోర్స్ చేయను. నీకు టీ అంటే ఇష్టం కదా, టీయే తాగు. నువ్వు టీ ఇవ్వడం ఏంటి? అక్క విషయంలో ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? దీనికోసమేనా? నా కోసమేం లేవా? నీకెందుకురా, ఆల్రెడీ నీకు ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా. ఇప్పుడేంటి ఇంతకీ ఇంకెన్ని 2020 ఆఫర్లో? అదిగో మీ నాన్న వచ్చినట్టున్నారు. నేనే కాదు మీ నాన్న కూడా న్యూ రెజల్యూషన్ తీసుకున్నారు. అవన్నీ వింటే నువ్వంతే. అబ్బో వెళ్ళే. ఆహా ఏంటో ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త కొత్తగా ఉంది. ఏంటమ్మా ఇది అవుతున్నావా? అందరు అమ్మాయిలో నీకు స్కూటీలు అంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకే న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద నీకు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ డాడీ, మీరు బెస్ట్. కాదు డాడీ ఆఫ్ ది ఇయర్, కాదు డాడీ ఆఫ్ ది డీకేడ్, కాదు డాడీ ఆఫ్ ది మిల్లేనియం. ఉండండి ఒక రైడీస్ వస్తాను. అమ్మా జాగ్రత్త. Every day I got your back, yeah, you can count on me for that. So put your hand in mine, I will be there every day. When you're sick of the climb, I will make sure it's okay. I know you didn't ask for any of this, but we reach for the sky. That's what flying colors now.
ట్రాఫిక్ ఏంట్రా బాబు. డాడీ డాడీ అబ్బా డాడీ రేయ్ సతాయించుకరా. ఫోనే ఇదిగో తీసుకోబో. అమ్మయ్యా. స్పెండ్ టైం విత్ చిల్డ్రన్స్. పిల్లలు అలర్ట్ చేస్తుంటే ఫోన్ ఇవ్వడం అందరి ఇళ్ళలో చేసేదే, మా ఇంట్లో కూడా. కానీ అది మీ పిల్లలకి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? తెలీదు. తల్లిదండ్రుల ప్రేమతో అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాళ్ళు ఇలా గ్యాడ్జెట్స్ మధ్యలో పెరుగుతూ ఉంటే ఎంత అనార్థం జరుగుతుందో తెలుసా? తెలీదు. వాళ్ళకి పేరెంట్స్ కి కనెక్షన్ తగ్గి ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఇయర్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇదే. ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై కిడ్స్. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? షాప్కి వెళ్తున్నాను నాన్న. ఇప్పుడు నిజం చెప్పు. పానీపూరి తిందామని. నాకు తెలుసమ్మా, డైలీ పానీపూరి తినడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు. పైగా లేట్ వచ్చినందుకు అమ్మతో తిట్లు కూడా తింటున్నావు. నీ కష్టం చూలేకే పానీపూరి బండని మన గల్లీలో పెట్టించా. పద ఇద్దరం కలిసి వెళ్దాం. నాన్న ఆనియన్స్. ఇది వాళ్ళ రెజల్యూషన్ అమ్మా. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ అలా కిందకెళ్ళి వస్తానే. ఎందుకే? మహేష్ వచ్చాడు, రికార్డ్ తీసుకొని వచ్చేస్తాను. వాడు పైకి రమ్మని టీ తాగెడతాడు. నీకు ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా నచ్చుతున్నారా మమ్మీ? నేను తీసుకున్న రెజల్యూషన్ లో ఇది కూడా ఒకటి. థ్యాంక్ యూ మా.